వెల్కమ్ టు తొలి వెలుగు. నేను ప్రవీణ్ శుంకరి. రాష్ట్రంలో సిఎస్ మారబోతున్నారా? ఇప్పుడున్న సిఎస్ మారి కొత్తగా మరొక వ్యక్తి ఆ బాధ్యతలోకి రాబోతూ ఉన్నారా? హెచ్సియులో జరిగినటువంటి 400 ఎకరాల భూముల విషయం సిఎస్ మెడకు చుట్టుకుందా? అందుకే ఆమె రాజీనామా చేయబోతున్నారనే వార్త ఇలా రాజకీయ వర్గాలు అటు అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటే రేపు శ్రీరామనవమి. ఎప్పటిలాగే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భారీ శోభయాత్రకు సిద్ధమవుతూ ఉన్నాడు. ఇదే నేపథ్యంలో అదే బీజేపీ పార్టీ నుంచి మరో శోభాయాత్ర నిర్వహించబోతున్నట్టు రాజాసింగ్కి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇంకో శోభయాత్ర పెట్టబోతున్నాడా? నన్ను మించి నువ్వు శోభయాత్ర చేస్తావా, నాకంటే గ్రాండ్గా చేస్తావా అని చెప్పేసి రాజాసింగ్ సొంత పార్టీ అధ్యక్షుడి మీదనే నిన్న సోషల్ మీడియా వేదికగా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. అదొక బీజేపీలో అదొక పంచాయతీ కూర్చుంది. రాజాసింగ్ వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు బీజేపీ నేతలకు, రాష్ట్ర బీజేపీ పార్టీకి కావచ్చు, అధిష్టానానికి కావచ్చు, ఒక తలనొప్పిగా మారినాయి. దీంతోపాటే మాకు పదవులు ఇస్తారా ఇయ్యరా? ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ అంశం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల కోర్టులో ఉంది. వాళ్ళు ఎప్పుడు లిస్టు ప్రకటిస్తే అప్పుడు మంత్రివర్గంలో ఎవరు కొత్త వాళ్ళు రాబోతున్నారు, ఏమైనా మార్పులు ఉంటే అనే అంశం మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న క్రమంలో ఇంకా నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన కొన్ని పదవులు నింపాల్సి ఉన్నది. వాటిని మాకు ఇస్తారా ఇయ్యరా? ఇవ్వకపోతే ఎందుకు ఇయ్యరు? ఇస్తే వాళ్ళకి ఇస్తారు, ఇస్తే ఎప్పుడు ఇస్తారు అని కాంగ్రెస్ నేతలు పైరవీలు ఢిల్లీలో పోయి ఆ అధిష్టానం ముందర పంచాయతీ పెట్టి కూర్చున్నారంట. అదొక చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు హెచ్సియులో మొన్నటి వరకు ఆ 400 ఎకరాల్లో భూములు చెట్లు కొట్టేస్తూ ఉన్నారు, జీవులాగమైతే ఉన్నాయి, జీవ వైవిధ్యం ధ్వంసమవుతుందని చెప్పేసి విద్యార్థులు అలుపెరుగని పోరాటం చేసిర్రు. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెట్లు మొత్తం కొట్టేసిర్రు. ఇన్ని రోజులు ఆ చెట్ల కింద ఉన్న జింకలు, దుప్పిలు, నెమళ్ళు ఆశ్రయం లేక, అవి ఉండనికే నీడ లేక రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి, హెచ్సియు పక్కన ఉన్న నివాసాల్లోకి వస్తూ ఉన్నాయి, కుక్కలు కరిచి ప్రాణాలు కోల్పోతూ ఉన్నాయి అని చెప్పేసి వీడియోలు హెచ్సియు విద్యార్థులు ట్విట్టర్ వేదికగా పెడతా ఉన్నారు. రైట్, ఈ విషయాల గురించి మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు ఈరోజు హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు చూస్తే కిషన్ రెడ్డిపై రాజాసింగ్ యుద్ధం, బీజేపీలో తారాస్థాయికి విభేదాలు, హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై రచ్చ, మేకప్ మెన్లు టేబుళ్లు తుడిచేటోళ్లకు టికెట్ల, సీనియర్ నేతలు కార్యకర్తలకు అన్యాయం, కీలక పోస్టులన్నీ సికింద్రాబాద్ నేతలకేనా, నాకు పోటీగా శ్రీరామనవమి శోభాయాత్ర చేస్తారా, మీ అయ్యలు ప్రయత్నించినా నన్ను ఆపలేరు, కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్లో బర్డ్ ఫ్లూ, అబ్దుల్లాపూర్ మెట్లో డేంజర్ వైరస్, మృత్యువాత పడ్డ వేల కోళ్లు పూడ్చిపెట్టిన వెటర్నరీ సిబ్బంది, చౌటుప్పల్ ఫామ్లలోనూ బర్డ్ ఫ్లూ కేసులు, షాంపిళ్లు సేకరిస్తున్న అధికారులు, భారీగా కోళ్లను చంపేందుకు ఏర్పాట్లు. వారంలో 4 రేపులు రోజుల వ్యవధిలోనే జరిగాయి, పోలీసులు ఏం చేస్తున్నారు, కమాండ్ కంట్రోల్లో సీఎం చేసేదేంటి, ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలికపై లైంగిక దాడి, రైలు టాయిలెట్లో బంధించి వేధింపులు, రక్సల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో ఘటన, వీడియోలు చిత్రీకరించేందుకు యత్నం, తప్పించుకున్న బాలిక, రైల్వే పోలీసుల అదుపులో నిందితుడు. పల్లా ఓ వెధవ, అతని వల్లే కేసీఆర్ సర్వనాశనం, అధికార అండతో 1000 కోట్ల సంపాదన, అహంకారం బలుపు తగ్గించుకో, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు, నువ్వు నా గురించి మాట్లాడేంత వాడివా, కొందరు విధవల వల్లే బీఆర్ఎస్ ఓటమి, దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రండి, ఎమ్మెల్యే పల్లాపై కడియం సంచలన వ్యాఖ్యలు, సిగ్గుశరం ఉంటే రాజీనామా చేయాలన్న పల్లా. భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల బంగారు చీర, 10 రోజులు కష్టపడి నేర్చిన నేతన్న హరిప్రసాద్, సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేస్తాం, సిరిసిల్ల నేతన్నలకు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్కు రిక్వెస్ట్. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్, సుప్రీంకోర్టు కీలక తీర్పు, జీవో 29పై దాఖలైన పిటిషన్లు డిస్మిస్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు టీజీపీఎస్సీ ఏర్పాట్లు, ఫలితాల్లో అవకతవకలంటూ పలువురి ఆరోపణ. రైట్, ఇవి మెయిన్గా తొలి వెలుగులో. ఇక ఈనాడులో చూస్తే కలిసికట్టుగా ముందుకు సాగుదాం, మన బంధం మరింత బలోపేతం అవ్వాలి, యూపీఐతో మీ చెల్లింపు వ్యవస్థలను అనుసంధానించండి, బిమ్స్టెక్ సభ్య దేశాలకు మోదీ పిలుపు, 21 పాయింట్ల
కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించిన ప్రధాని. ఇక మెయిన్గా ఈనాడులో ఒకటే వార్త, మిగతా అంతా కూడా మనకు యాడ్ కనిపించింది. సో ఇది ఇంకా లోడ్ అవుతుంది. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తలు చూస్తే ఈలోపు వెలుగు చూద్దాం. బెట్టింగ్పై ఉక్కుపాదం, సిట్ ఏర్పాటుతో కదిలిన పోలీసు యంత్రాంగం, ఆన్లైన్ గేమింగ్ గ్యాంగులపై డెకాయ్ ఆపరేషన్లు, బెట్టింగ్ రాయిలోనే ఎర్రగా వేసి పట్టేస్తున్నారు. లోకల్ ఏజెంట్ల నుంచి అంతర్రాష్ట్ర ముఠాల దాకా వేట. నిజామాబాద్లో 7 అరెస్ట్, 9 మంది పరార్. ఆదిలాబాద్లో 2 అదుపులోకి, వరంగల్లో 1 అరెస్ట్, పరారీలో 2. గోల్డ్ జోస్కు బ్రేక్, ఒక్క రోజులోనే 10 గ్రాములపై 1600 పతనం. బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల గోల్డ్ 84,000, మొన్నటిదాకా 1,96,000 దాకా పోయింది, 84,000కు వచ్చింది. 24 క్యారెట్ల బంగారం తులం 91,000. భవిష్యత్తులో హెచ్చుతగ్గులు ఉంటాయన్న అనలిస్టులు. క్రూడ్ ఆయిల్, వెండి ధరల్లోనూ భారీ పతనం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరం, పోటీ చేస్తే ఓడుతామనే వెనుకంజ. ఓటింగ్లో పాల్గొనడము అనుమానమే. ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరం అవుతున్న గులాబీ పార్టీ. బీజేపీ తరపున గౌతమ్ రావు, మజ్లిస్ తరపున మిర్జా రియాజ్ నామినేషన్లు. మరో 2 ఇండిపెండెంట్ దాఖలు. ముగిసిన నామినేషన్ల ప్రక్రియ. ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు. మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు. ఈ నెల 23న పోలింగ్, 25న కౌంటింగ్. మన చదువులు మారాలి, స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి. రూట్ మ్యాప్ రెడీ చేయండి. విద్యా కమిషన్కు సీఎం రేవంత్ ఆదేశం. ఇంకా చాకలైలమ్మ యూనివర్సిటీ లోగో రిలీజ్ చేసిండ్రు సీఎం. బనకచర్లపై సుప్రీంకు వెళ్తాం, రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తాం. మంత్రి ఉత్తమ్. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టులు. సిడబ్ల్యూసి, అపెక్స్ కౌన్సిల్, జిఆర్ఎంబి, కేఆర్ఎంబి అనుమతులు తీసుకోలే. భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన. జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష. నిన్న మంత్రి బనకచెర్ల ప్రాజెక్టు మీద ఆయన జలసౌధలో అధికారులతో మీటింగ్ పెట్టి మాట్లాడిండు. దానికి సంబంధించిన వార్త. వక్ఫ్ బిల్లుపై నిరసనల హోరు, బిల్లు వాపస్ తీసుకోవాలని డిమాండ్. అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై సహా పలు సిటీల్లో ఆందోళనలు. జాతీయ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీలు. బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంఐఎం పిటిషన్లు. బిల్లు చారిత్రాత్మక మలుపంటూ ప్రధాని మోదీ ట్వీట్. చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదమే తరువాయి. ఒక దిక్కు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీళ్ళు బిల్లును ఇక అమలు చేసి చట్టం చేసి రాష్ట్రపతి సంతకం అయిందంటే బిల్లు అయిపోయినట్టే. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. యాదాద్రి ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చాం. డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడిన. నిన్న గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదు, ప్రజాప్రభుత్వమే యువతకు అండగా ఉందని చెప్పేసి ఆయన మాట్లాడి 112 మందికి నిన్న నియామక పత్రాలు ఇచ్చిండు. ఇంకా ఆంధ్రజ్యోతిలో చూస్తే 10 ఏళ్ళు 20,000 కోట్లు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది. పర్యావరణం విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆకాశ హర్మ్యాలతో కాలుష్య, ట్రాఫిక్ సమస్యలు. అప్పటి లెక్కలన్నీ తీస్తున్న రేవంత్ సర్కార్ ప్రజల ముందుంచి బీఆర్ఎస్ నిలదీయాలని యోచన. కేటీఆర్ భూములు వెనక్కి వ్యాఖ్యలపై గరం. వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమలేలా అని ప్రశ్న. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకాపేట్ భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా. కేటీఆర్పై ఫైర్. విద్యార్థులకు వర్సిటీలు భవిష్యత్తు కల్పించాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను బోధించాలి. విద్యార్థులే కేంద్రంగా యూనివర్సిటీలు పనిచేయాలి. ప్రొఫెసర్లకు పునరావాస కేంద్రాలుగా మారొద్దు. సమగ్ర మార్పులతో విధానపత్రం రూపొందించండి. వీసీలతో విద్యా కమిషన్ సమీక్షలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నకిలీ ఫోటోలు, వీడియోలపై సీఎం రేవంత్ ఆగ్రహం. కంచగచ్చిబౌలి భూ వివాదంలో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వారిపై కేసులు పెట్టండి. పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించిన సీఎం. కంచగచ్చిబౌలి నివేదికపై కసరత్తు. ఉదయం డిప్యూటీ సీఎం బట్టితో సీఎస్ సమావేశం. సాయంత్రం బట్టి, మంత్రి పొంగులేటి భేటీ. సుప్రీంకు నివేదిక ఇవ్వాలి కదా, దానికి సంబంధించి వాళ్ళు భేటీ అయి ప్రిపేర్ చేస్తున్నారు. నీట్పై తమిళనాడు బిల్లు తిరస్కరణ. ఆమోదించని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అసెంబ్లీలో వెల్లడించిన సీఎం స్టాలిన్. 9న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన వాళ్ళు. హైదరాబాద్లో ఎమ్మెల్సీకి తప్పని పోరు. బరిలో ఎంఐఎం, బీజేపీతో పాటు 2 స్వతంత్ర అభ్యర్థులు. 23న పోలింగ్,
గెలుపుపై ఎంఐఎం ధీమా. బలం లేకున్నా బరిలో బీజేపీ, పోటీకి దూరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్. వారి ఓట్లు ఎటువైపు అనే దానిపై ఆసక్తి. గులాంగిరి చేసేవారికే పోస్టులు, టికెట్ల. సీనియర్సు సిన్సియర్ నేతలను ఇప్పటికైనా గుర్తించాలని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడిండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాని మీద. ఇక స్వేచ్ఛలో చూస్తే సిఎస్ రాజీనామా. ఆర్టీఐ చీఫ్గా శాంతికుమారి, సిఎస్గా రామకృష్ణ ఖరారు క్వశ్చన్ మార్క్. పోటీ పడుతున్న మరికొందరు సీనియర్లు. నేటి త్రిసభ్య కమిటీ సమావేశంతో క్లారిటీ. చలో చూసుకుందాం, లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయి. ఎంత మంచి చేసినా తప్పుడు ప్రచారమేనా? నియోపోలిస్ నుంచి ఐఎన్పిఆర్ అడ్వర్టైజింగ్ దాకా అన్నింటికీ లెక్క చెబుదాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై విజిలెన్స్ ఎంక్వైరీ. ప్రజాధనం దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు. రెండింటినీ కలిపి 332 కోట్ల విలువైన యాడ్స్ ఇచ్చిరంట. దాని మీద విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చేసేందుకు సీఎం దృష్టి పెట్టినని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా టారిఫ్ పెంపు నిర్ణయం. ఐఎన్పిఆర్ నుంచి సిఫారసులు లేకపోయినా ఆ శాఖ మంత్రిగా కేసీఆర్ బంధు ప్రీతి ప్రదర్శన చేసిందా అని చెప్పేసి ఆ పత్రిక తెలంగాణ టుడే నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్త అక్కడ చూడొచ్చు. ఆ వీడియోలు మార్ఫింగ్. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్. నెమళ్ళు జింకలు పారిపోతున్న వీడియోపై సుప్రీంకోర్టు ఆరా. అందుకే వివరణ ఇవ్వబోతున్న ప్రభుత్వం. జీవ వైవిధ్యంపై వివరాలన్నింటినీ ప్రస్తావన. హైకోర్టు రిజిస్ట్రార్ రిపోర్ట్లోని అంశాలపై క్లారిటీ. యూనివర్సిటీ భూములతో సరిహద్దుపై స్పష్టత. ఆ ల్యాండ్స్తో సంబంధం లేదనే క్లారిటీ ఇచ్చేందుకు యూనివర్సిటీకి 400 ఎకరాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. ఆ హెచ్సిలో ఆ చెట్లు అవన్నీ కొట్టేస్తున్న 400 ఎకరాల్లో ఆ చదును కార్యక్రమం చేపడుతుంటే ఏవైతే జింకలు నెమళ్ళు ఆ వీడియోలు అవన్నీ ఫేక్ అని చెప్పేసి నిరూపించడానికి ఇటు ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. ఇక కేసీఆర్ కేటీఆర్కి సంబంధించిన వార్త. గత ప్రభుత్వ భూదాహంపై నజర్. 10 ఏళ్లలో జరిగిన భూ విక్రయాలపై ఫోకస్. అమ్మకాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తింపు. కాంగ్రెస్ సర్కార్ టిట్ ఫర్ ట్యాట్. ప్రభుత్వ అసైన్డ్ భూ లావాదేవీలపై ఫోకస్. కోకాపేట్ నియోపోలిస్ ప్లాట్ల ప్రత్యేక దృష్టి. చెరువుల పక్కనున్న అమ్మేసిన బీఆర్ఎస్. రాక్ స్ట్రక్చర్ పర్యావరణ విధ్వంసంపై ఆరా. నిబంధనల ఉల్లంఘనలు, ఇన్సైడ్ ట్రేడింగ్. రియల్ కంపెనీలకు నోటీసులు ఇచ్చే అవకాశం. అధికారులు బీ అలర్ట్. దెబ్బతిన్న పంటల లెక్క తీయండి. ప్రాథమిక నివేదికను సిద్ధం చేయండి. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటూ ఉన్నాయి. దానికి సంబంధించి అధికారులు అలర్ట్గా ఉండాలి. పంట నష్టం మీద లెక్కలు తీయాలని చెప్పేసి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. జన సమీకరణపై గురి. 27 తారీఖు నాడు బీఆర్ఎస్ 25 సంవత్సరాల వేడుకలు సంబరాలు జరగబోతున్నాయి. భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. 10 లక్షల మందితోటి వరంగల్ జిల్లా ఎనకతుర్తిలో వాళ్ళు సభ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి జన సమీకరణ, భారీగా జనాన్ని సమీకరించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎట్లా సమీకరించాలని చెప్పేసి నిన్న కొంతమంది పార్టీ ముఖ్య నాయకులతోటి కేసీఆర్ మాట్లాడారు. పార్టీ మారిన వాళ్ళు టచ్లోకి తిరిగి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలతో కేసీఆర్ మాట్లాడినంటారు. ఆ 2 సెగ్మెంట్ల మీద కేసీఆర్ ఫోకస్. సిద్దిపేట, గజ్వేల్ నుంచి భారీగా తరలించాలని ప్లాన్. 60,000 మందిని తీసుకెళ్ళాలి. సిద్దిపేట, గజ్వేల్ నుంచే 60,000 మందిని ఏప్రిల్ 27 తారీఖు నాడు నిర్వహించే బహిరంగ సభకు తీసుకోవాలని చెప్పేసి 20 నియోజకవర్గాల నుంచే 6 లక్షల మందిని తీసుకెళ్లేలాగా ఏర్పాట్లు. పార్టీ నేతలకు గులాబీ బాస్ ఆదేశాలు. ఇక విద్యా వ్యవస్థకు సంబంధించిన వార్త. ప్రైవేటుకు ధీటుగా విద్యలో మనమే టాప్గా ఉండాలి. వర్సిటీల్లో అక్కర్లేని కోర్సులు ఎందుకు? విశ్వవిద్యాలయాలు పునరావాస కేంద్రాలు కావద్దు. మెరుగైన విద్యకు పాలసీ డాక్యుమెంట్ రూపొందించండి. విద్యా కమిషన్, వర్సిటీ వీసీలతో ముఖ్యమంత్రి రేవంత్. ప్రైవేటు విద్య అంటే ప్రైవేటు వాళ్ళు ఇప్పటికే ఇంకా అకాడమిక్ స్టార్ట్ కానే లేదు. అప్పుడే వచ్చే సంవత్సరానికి సంబంధించిన టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, యూనిఫామ్లు, అడ్మిషన్ ఫామ్లు ఫిల్అప్ చేయించుకుంటారు. ఇంకా జరుగుతూనే ఉంది. ఒకసారి దాని మీద మీరు రైడా ఇంకేదన్నా ఒక దృష్టి పెడితే బాగుంటుంది. దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగా బస్తీ మే కుస్తీ నామ్కే వాస్తీ. బలం లేకున్నా హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటుకు బీజేపీ పోటీ. ఏకగ్రీవం కావద్దనే ఈ నిర్ణయమా? అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించిన పార్టీ. రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు. విత్తనం రైతు హక్కు. ప్రభుత్వం కాపాడే చర్యలు తీసుకోవాలి. విత్తనం మార్కెట్ చట్టాలను సవరించాలి. ములుగు ఘటన రిపీట్ కాకుండా చూడాలని చెప్పేసి సిఎస్కు రైతు కమిషన్ నిన్న ఒక
లేఖ ఇచ్చింది. అంగన్వాడీలో ఐ పరీక్షలు, అంగన్వాడీలోని ఐ స్క్రీనింగ్ 9 లక్షల మంది పిల్లలకు నిర్వహణ. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో 2 నుంచి 6 ఏళ్ల వారికి టెస్టులు, కంటి అద్దాలతో పాటు చికిత్స కూడా. ఆర్బీఎస్కే టీంలకు శిక్షణ ఇప్పటికే పూర్తయింది. రాధాసింగ్ మాట్లాడిండు. బీజేపీలో మేకప్ మ్యాన్, టేబుల్ తుడిచే వారికే పోస్టులు, పార్టీలో సీనియర్లు కనిపించట్లేదా? రాధాసింగ్ మావాడే, ఆయన కామెంట్లు మా దృష్టికి రాలే, అందరి అభిప్రాయాల తర్వాతే అభ్యర్థిగా గౌతమ్ రావు ఎంపిక. చింతల రామచంద్రన్ మాట్లాడిండు. నీటి హక్కుల కోసం సుప్రీంకు పోతామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ ఇది. బుల్డోజర్ పాలనపై మౌనం ఎందుకు? తెలంగాణలో రాజ్యాంగానికి అవమానం అని చెప్పేసి హరీష్ రావు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాసిండు. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక దిశలో చూస్తే ట్రంప్ ఫోటోతో గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు మొదటి కొనుగోలుదారు తానేనని వెల్లడి. కార్డుతో నేరుగా యుఎస్ పౌరసత్వం, 34% అదనపు సుంకం పెంపు ఈ నెల 10 నుంచి అమల్లోకి రాబోతూ ఉందంట. ఇక విద్యా వ్యవస్థను సంస్కరించాలి, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. విద్యా కమిషను అన్ని యూనివర్సిటీల సిఎస్లతోటి జరిగిన మీటింగ్లో ఆయన వ్యాఖ్యలు చేసిండు. దాంతోపాటే చాకలి ఐలమ్మ యూనివర్సిటీ సంబంధించిన లోగోను కూడా ఆయన కేశవరావు, గంటా చక్రపాణి వాళ్ళతో కలిసి రిలీజ్ చేసిన ఫోటో మనం చూడొచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు, రాయలసీమ బనకచర్ల ఎత్తిపోతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, బీఆర్ఎస్ ఉదాసీనత వల్లే ఈ దుస్థితి. బాలల హక్కుల కమిషన్ మొన్నటిదాకా లేకుండే, ఇప్పుడు అంటే ఖాళీగా ఉండే కొత్తగా బాలల హక్కుల కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్ రెడ్డిని నియమించింది. 6 సభ్యులు. నిన్ననే ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్, ప్రకటించడం వదిలేయడం బీఆర్ఎస్ చేసిన పని ఇదే అని చెప్పేసి నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు. పర్సనల్ స్టాఫ్తో పరేషాన్, రూల్స్ పేరుతో హడావుడి, సీఎం మంత్రులకు కొత్త చిక్కులు, లీడర్స్ కేడర్ దగ్గర రాకుండా కట్టడి, విజిటర్స్ పైన నయా నిబంధనలు, సమస్య ఏదైనా తమకే చెప్పాలని షరతులు, ఎమ్మెల్యేలకు తప్పని తిప్పలు, సీరియస్ అవుతున్న కార్పొరేషన్ చైర్మన్లు. మంత్రులకు పర్సనల్ స్టాఫ్ ప్రవర్తన వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. అసలు పర్సనల్ స్టాఫ్ పెట్టుకోవడం ఏందో, ప్రభుత్వ స్టాఫ్ ఇచ్చినాక పర్సనల్ స్టాఫ్ పెట్టుకొని అటు జనాలకు రీచ్ కాకుండా చేస్తున్నారని చెప్పేసి అదొక వార్త. మనం దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొత్త సీఎస్గా రామకృష్ణారావు, వీఆర్ఎస్ తీసుకోనున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి. ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎంపిక చేసే అవకాశం వారంలోపే నిర్ణయం. ఈ 4-5 రోజుల్లో చెప్తారు కావచ్చు. 40 గంటలు నరకయాతన, టర్కీ ఎయిర్పోర్ట్లో చిక్కుకున్న 250 మంది. ఇందులో 200 మందికి పైగా భారతీయులే. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు, అందరికీ ఒకే టాయిలెట్. మరోవైపు సింగిల్ డిజిట్ టెంపరేచర్. లండన్ ముంబై విమాన ప్యాసింజర్ల అవస్థలు. వక్ఫ్ బిల్లు సవరణలపై సుప్రీంకోర్టుకు ఎంపీలు. రాజ్యాంగ అధికరణలను కేంద్రం ఉల్లంఘించిందని ఓవైసీ మహమ్మద్ జావేద్ పిటిషన్. మతపరమైన హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపణ. ఇక కేసీఆర్ సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. సర్కారును కూల్చబోం, రాష్ట్రంలో 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే. వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను. జనరల్ ఎలక్షన్స్లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం. పార్టీ నుంచి పోయిన వారిని తిరిగి చేర్చుకోం. ప్రధాని మోడీకి గర్వం బాగా పెరిగింది. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతల సమీక్షలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజాసింగ్, గులాంగిరి చేసేటోళ్ళకే పోస్టులు, టికెట్లు, మిగతా వాళ్ళు మీకు కనిపించడం లేదా? సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా? బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి రాజాసింగ్ పరోక్ష వ్యాఖ్యలు అని చెప్పేసి ఇంకో వార్త చూడొచ్చు. రైట్, దిశలో ఇవి ప్రధానంగా. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ ఒక జింక నిన్న ఎస్సీయూలోంచి తప్పిపోయి ఎస్సీయూ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఒక నివాసంలో ఒక ఇంట్లోకి పోయింది. అది ఆ ఇంట్లోకి పోయి కూడా ఒక చెట్టు ఆకుల చాటుకు దాచుకొని భయంగా బిత్తరపోయి చూస్తూ ఉంది. ఆ జింక, ఆ వీడియో కూడా మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వీడియో ఇది. ఇదేమో ఇదంతా ఎస్సీ యూనివర్సిటీ భూములు. ఇదంతా అక్కడ నిర్మించిన నిర్మాణాలు అంతా యూనివర్సిటీకి సంబంధించిన గతంలో తీసుకున్న ల్యాండ్లలో ఇదంతా కూడా చెట్లు. మొన్న
4 రోజులు ఏదైతే బుల్డోజర్లు జేసీబీలు పెట్టి క్లియర్ చేసిరో ఇదంతా కూడా ఇట్లా ఉండే ఇట్లా క్లియర్ చేసిరు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా నమస్తే తెలంగాణ బ్యానర్గా తీసుకుంది. నిన్న ఒక దుప్పి చనిపోయింది కుక్కల దాడిలో హెచ్సి యూనివర్సిటీలో. దానికి సంబంధించి విద్యార్థులందరూ కూడా ఆ దుప్పిని దానికి ఏమంటారు ప్రథమ చికిత్సలాగా చేసి అటవీ శాఖ అధికారులకైతే అప్పచెప్పారు. ఇక వార్తలోకి వస్తే అబద్ధమే సిగ్గుపడేలా అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావన్నారు, చెట్లు పెరిగితే అడవి అవుతుందా అని హేళన చేసిండ్రు. జింకలే లేవన్నారు, నెమళ్ళు ఎక్కడైనా ఉంటాయన్నారు. ఇప్పుడేమో ఎకో పార్కు కోసమేనంటూ కొత్త డ్రామా. దేశంలోనే అతిపెద్ద ఎకో పార్కుగా అభివృద్ధి చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనతో ఉలిక్కిపడ్డ ప్రభుత్వ పెద్దలు ఆ వెంటే 2000 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు అంటూ బాకా పత్రికలకు లీకులు, కథనాల వంటా వార్పు. హెచ్సి భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు. రైతు భరోసా కోసం ఐసిఐసిఐ కన్సార్షియం నుంచి రుణం. ఆ పైసలు ఫలహారం కావడంతో భూములు అమ్మాలని నిర్ణయం. 400 ఎకరాలకు 30,000 కోట్లు వస్తాయని అంచనా. ఓ ఫార్మా రియల్ కంపెనీలతో 150 ఎకరాలకు అవగాహన. వర్సిటీ భూములు అమ్మితేనే రేవంత్ సర్కార్కు పూట గడిచేది. వర్సిటీ భూములపైకి వందలాది బుల్డోజర్లతో దండయాత్ర. ఇప్పటికే దాదాపు 100 ఎకరాలకు పైగా చెట్ల కూల్చివేత. సుప్రీంకోర్టు జోక్యంతో సర్కారు గొంతులో వెలక్కాయ. నష్ట నివారణ కోసం ఎకో పార్కు పేరిట నయా నాటకం. ఇక గుక్కడి నీటికి బండెనక బండి కట్టి. ఎక్కడ ఇది? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అందుగూడ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ గూడెం గిరిజనులు ఎడ్ల బండిపై డ్రమ్ములు కట్టుకొని ఎండాకాలం మొత్తం అడవి కూడా మొత్తం ఎండిపోయింది, ఒక్క ఆకు లేదు. నీళ్ళ కోసం వాళ్ళు కొందరేమో డ్రమ్ములు కట్టుకొని ఎడ్ల బండ్ల మీద పోతారు, కొందరేమో నెత్తిల కుండలు బిందెలు పెట్టుకొని తీసుకుపోతూ ఉన్నారు. బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, మంచినీటి ట్యాంకులు కడగలేని దుస్థితి. పంచాయతీలకు నిధుల విడుదల కరువు. నెలకోసారి శుభ్రం చేయని ట్యాంకులు ఎన్నో. క్లోరినేషన్ను పట్టించుకొని అధికారులు. కలుషితమవుతున్న మిషన్ భగీరథ నీరు. డయేరియా ముప్పు అంచనా ప్రజానికం. ఇక కాంగ్రెస్ పాలనలో వలసబాట. ఖాళీ అవుతున్న గోదావరి తీరం గ్రామం బెస్తపల్లి. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరంతో నిండుగా జలాలు. చేపల వేటతో తీర గ్రామాలకు మత్స్యకారుల ఉపాధి. 4 ఏళ్లు రంది లేకుండా కుటుంబాలతో కలిసిండే. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అంతా అయోమయం. గోదావరి ఎడారిలా మారడంతో దెబ్బతిన్న ఉపాధి. మళ్ళీ బొంబాయి, దుబాయ్, హైదరాబాద్కు వలసపోతున్నారని చెప్పేసి నమస్తే తెలంగాణ ఒక వార్త ప్రచురించింది. సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు? హెచ్సి భూములతో మీకేం సంబంధం? వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? ఓ ప్రొడ్యూసర్కు ముఖ్య నేత ఫోన్. ఎడాపెడా వాయింపు. అంటే సినిమా వాళ్ళకు రాజకీయాలు ఎందుకు అన్నప్పుడు మరి సినిమా వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలకు సంబంధించిన ఓట్లకు, ఎన్నికలకు, ప్రచారానికి ఎందుకు వాడుకుంటారు అనేది కూడా జనాలు అడుగుతారు. రైట్. సన్నాల ధర ఢమాల్. వారం కింద కింటా సన్నావట్ల ధర 2,500. ప్రస్తుతం మార్కెట్లో 2,200 దాటని రేటు. సిండికేట్గా మారి దోచుకుంటున్న మిల్లర్లు. అధికారుల పర్యవేక్షణ లేక రైతులకు నష్టం. ఇక ఏదైతే ప్రభుత్వం ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి ప్రారంభించిండో పేదలందరికీ రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. సన్న బియ్యం నో స్టాక్, మరో గ్యారంటీ అట్టర్ ఫ్లాప్. మొదలుపెట్టిన 2వ రోజే నిలిచిపోయిన సన్న బియ్యం పంపిణీ. రేషన్ షాపులకు చేరింది 50% కోటానే. పూర్తి స్థాయి సరఫరాలో ప్రభుత్వం విఫలం. బియ్యం లేక షాపులు మూసివేస్తున్న డీలర్లు. నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతున్న లబ్ధిదారులు. సన్న బియ్యం దేశంలోనే ఇస్తున్నాం, తొలిసారిగా ఇస్తున్నాం అని చెప్పారు. మరి ఇక్కడ 50% కోటానే రేషన్ షాపులకు చేరిందంట. సన్న బియ్యం లేవని చెప్పేసి, సన్న బియ్యం స్టాక్ లేదని చెప్పేసి రేషన్ షాపుల ముందర బోర్డులు పెడుతున్నారంట. దానికి సంబంధించిన వార్త ఇక్కడ నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ప్రిలిమ్స్ పాస్ అయినా 3 మార్కులే. గ్రూప్ 1 మెయిన్ మూల్యాంకనంపై అభ్యర్థుల విస్మయం. 6 పేపర్లు, మొత్తం 900 మార్కులు. చాలామందికి వచ్చినవి 2, 3, 6, 8, 9. జనరల్ ఇంగ్లీష్లో 72 మార్కులు వచ్చిన అభ్యర్థికి 6 పేపర్లలో వచ్చినవి 3. అద్భుత మూల్యాంకనం అంటే ఇదేనా? టీజీపీఎస్ని ప్రశ్నిస్తున్న నిరుద్యోగులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.